హాయ్ అండి. చాలా సింపుల్‌గా, ఈజీగా వెజ్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్‌లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, 2, 3 పచ్చిమిర్చి, ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఇంకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అయితే వేసుకోవాలి. ఇంకా మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉన్నా వేసుకోవచ్చండి. ఇక్కడైతే నా దగ్గర ఉన్నవైతే నేను వేసుకున్నాను. ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని వీటినైతే కొంచెం క్రంచీగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేసుకొని, షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ వేసుకొని, అర స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత చివరగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్, ఇంకా మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకుంటే వేడి వేడి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్‌ని వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా లంచ్ టైమ్‌లో కానీ, డిన్నర్ టైమ్‌లో కానీ ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా లంచ్ బాక్స్‌లో పెట్టిస్తే మొత్తం డబ్బా ఖాళీ చేసుకొనొస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఇలా వేడి వేడి ఫ్రైడ్ రైస్‌కి ఆనియన్ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.